గ్రామస్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో సుమారు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి 200 మంది కార్యకర్తలు అయితే చేరడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న అభివృద్ధి పథకాలను నచ్చి బీజేపీలో చేరాము, బీజేపీని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉందో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులు. వారి గతంలో అందరి తరఫున జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా వారి సతీమణి వారు కూడా భారతీయ జనతా పార్టీలోకి నూతనంగా చాలామంది పబ్లిక్ పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నీరుకొండ సత్యనారాయణ గారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ దాదాపు 30 సంవత్సరాలు. వారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజలకి వారు చేస్తున్నటువంటి సాయం అంతా చూసి భారతదేశంలో బీజేపీ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి వారు కూడా గుర్తించి వెంటనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వారి సతీమణి ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు ఏలేశ్వరం మండలానికి. ఆవిడ పేరు నీరుకొండ రామకుమారి గారు. వారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. నీరుకొండ సత్యనారాయణ గారితో పాటు చాలామంది వారి అభిమానులు కూడా మన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ నుంచి కూడా మంచి సంఖ్యలో వారు కూడా మన పార్టీలోకి కొత్తగా ఇవాళ జాయిన్ అయ్యారు. ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు. నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, వారు ప్రజలకు చేస్తున్నటువంటి ఎన్నో మేళ్లు చూసి యావత్ భారతదేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ లేదు, కేవలం బీజేపీతోనే ఏదైతే డెవలప్మెంట్ ఉందో అదొకటే సాధ్యం అని చెప్పేసి అందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వారి ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా రెగ్యులర్గా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్తో బిజీగా ఉంటూ కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా యువకులు నితిన్ నబీ గారిని జాతీయ నాయకత్వం వారికి కూడా అవకాశం ఇచ్చింది జాతీయ అధ్యక్షులుగా. నేను భారతీయ జనతా పార్టీలోకి జనవరి 4వ తారీఖున మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారి సమక్షంలో, అలాగే జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సమక్షంలో విజయవాడలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈవేళ నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే యావత్ ప్రపంచం కూడా ఆయన ఒక పెద్ద లీడర్గా గుర్తించారు. నిన్ననే ట్రంప్ గారు కూడా నాకు నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం, ఇండియా అంటే చాలా అభిమానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అమెరికా ఇండియాకి ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది.